ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ఆగస్టు మాసములో వృషభ రాశి వారికి తలపెట్టిన అన్ని పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దలని కలవటము, పెద్దలతో మీరు చేర్చినటువంటి కొన్ని చర్చలు ఫలించటము, తద్వారా ఆర్థికమైనటువంటి లాభాలని కూడా పొందుతారు. రాజకీయములో ఉన్నటువంటి వారికి కానీ, భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలని నడిపేటువంటి వారికి కానీ సానుకూలమైనటువంటి సమయముగా ఈ యొక్క అక్టోబర్ మాసాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో సంతానపరమైనటువంటి లబ్ధి కూడా వీరికి ఈ మాసంలో గోచరిస్తుంది. ఉద్యోగస్తుల్లో ఎన్నో మార్పులు మనం చూడవచ్చు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా లభిస్తుంది. చక్కటి గుర్తింపుని కూడా వృషభ రాశి జాతకులు ఆగస్టు నెలలో పొందగలుగుతారు. బంధుమిత్రులతో ఆహ్లాదముగా గడిపేటువంటి మాసము అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి. వ్యాపారస్తులకి తోటి వ్యాపారస్తులతో కానీ, తోటి వ్యక్తులతో కానీ లాభదాయకమైనటువంటి చర్చలు జరుగుతాయి. కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులైతే గనక విదేశాలలో కూడా తమ యొక్క సంస్థలని పెట్టడానికి సంసిద్ధమవుతారు. ఖరీదైనటువంటి వస్తువులని స్త్రీల యొక్క ప్రోత్సాహంతో కొంటారు. అనవసరమైనటువంటి విషయాల యందు వృషభ రాశి వారు ఈ మాసంలో ఏమాత్రము తలదూర్చరు అనటంలో ఎటువంటి సంశయము లేదు. విద్యార్థులు విద్యాబుద్ధుల యందు చక్కగా కీర్తి ప్రతిష్టలతో రాణిస్తారు. గౌరవప్రదమైనటువంటి పదవులని కూడా విద్యార్థులు పొందుతారు. ఇక విదేశాలలో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులకి దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి. పోయింది అనుకున్నటువంటి ఉద్యోగము తిరిగి దొరకటము వృషభ రాశి వారికి ఆనందాన్ని కలగజేస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటి మాసము వృషభ రాశి వారి. ఈ మాసములో ముఖ్యంగా తల్లిదండ్రులకి అబద్ధం చెప్పకండి. మీరు మరింత అభివృద్ధి చెందాలి అంటే తల్లిదండ్రులని మోసం చేయకండి. ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వారికి గట్టుకాలమైనప్పటికీ ఎదుటవారు చెప్పేది కొంత అర్థం చేసుకోండి. అలాగే మనోధైర్యముతో నిర్ణయాలను తీసుకోండి. సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాల యందు ఎడమొహం పెడమొహంగా ఉంటాయి. భార్యాభర్తలు ఇరువురు కూడా చర్చించుకుని ఒక మంచి సంకల్పముతో జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఇతరులని ఎక్కువగా విశ్వసించి మోసపోకండి. పౌర్ణమి తరువాత ఆగస్టు నెలలో మనకి పౌర్ణమి తరువాత శ్రావణ పౌర్ణమి అంటారు. ఈ యొక్క పౌర్ణమి తర్వాత అంటే 9వ తారీఖు తర్వాత కొంత ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలతో మంచి పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలోనే దానము ధర్మము చెయ్యాలి అనేటువంటి ఒక సద్భావన మీలో పెరగటము చాలా మంచిది. మనకున్న దాంట్లో మనము తినే దాంట్లో
ఒక గుప్పెడైనా సరే ఒకరికి ఇవ్వాలి అనేటువంటి చిరకాల దాన కోరిక ఈ యొక్క మాసం నుంచి ప్రారంభిస్తారు. స్త్రీల విషయాలలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బాధ్యతగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యాపకాలను పెంచుకొని కుటుంబ కలహాలకి దారితీయకండి. ఏ విషయం ఉన్నా సరే భార్యాభర్తలు చర్చించుకోండి. పిల్లల ముందు కానీ సమాజం ముందు కానీ చులకనయ్యేటువంటి పనులన్నీ చేయకండి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్నటువంటి సమస్య ఆర్టిజం సంతానం. కాబట్టి ఇలాంటి ఆర్టిజం పిల్లల కోసమై ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయండి. వృషభ రాశి జాతకులలో పిల్లలు ఎవరైనా ఆర్టిజంతో పుట్టి ఉంటే అటువంటి తల్లిదండ్రులు ఒక గోమాతని దత్తత తీసుకుని మీ పిల్లల పేరుతో పోషించండి. తద్వారా మీకు ఎంతో శుభము కలుగుతుంది. అతి త్వరలో మీ పిల్లలు చక్కటి మాటలని మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో విలువను చేకూరుస్తుంది. ధనమైతే వెనక్కి తీసుకోవచ్చు, బాధని వెనక్కి తీసుకోకపోయినా ఓదార్చవచ్చు. మాటని వెనక్కి తీసుకుంటాం కష్టం. పలికే పలుకులు మృదువైనటువంటివి ఉండాలి. మందపాటి పలుకులని పలకకూడదు. అలాగే సద్గురువుని ఎప్పుడూ కూడా ఆశ్రయించండి. గురు చరణాల యందు గురువు చెప్పేటువంటి విషయాల మీద శ్రద్ధను పెట్టి జీవితం అభివృద్ధి చేసుకోండి. ఆయనకేమిలే ఆయన చెప్తారు అని అనటం కాదు. ఆయన చెప్పారు అంటే మనము చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉన్నాము అని అర్థం. అటువంటి విషయాలపైన దృష్టిని పెట్టుకుని జీవనాభివృద్ధిని చేసుకుంటాం మంచిది. పౌర్ణమి తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు కూడా చేతనముగా ఉండండి. అనారోగ్యముతో బాధపడేటువంటి వ్యక్తులకి పండ్లు కానీ వారు తినేటువంటి పదార్థాలని కానీ ఈ మాసములో వృషభ రాశి జాతకులు దానం చేయడం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహన ప్రమాదాలు ఉన్నప్పటికీ వాటిని త్రుటిలో తప్పించుకుంటారు. సంబంధం లేనటువంటి విషయాల యందు దూరి అధికారులకి కానీ న్యాయ వ్యవస్థకి కానీ సమాధానము చెప్పే విధంగా ఉండదు. అధికారులతో మమైకమై ధర్మము రక్షణ ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపిందో అటువంటి మార్గంలో సాగండి. అధర్మ ప్రవర్తనలని కట్టుబెట్టండి. గోసేవ గో సంరక్షణ వృషభ రాశి జాతకులకి ఎంతో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది. పౌర్ణమి తర్వాత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు సరైన నిర్ణయాలను తీసుకోండి. భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యముతో సుఖజీవనముగా ఉంటారు. సంతాన వృద్ధి కూడా ఈ మాసములో వృషభ రాశి జాతకులకి గోచరిస్తుంది. విద్యార్థులు లీడర్షిప్ మార్గంలో ఉంటారు. ఇంత చక్కటి మాసము వృషభ రాశి వారికి మరొకటి మళ్ళా రావాలి అంటే గో సంరక్షణే వీరికి బ్రహ్మాస్త్రం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.